ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే టీడీపీ హయాంలో 5 ఏళ్లకి కలిపి 5,000 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కేవలము 5,000 ఒక 100 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది టీడీపీ హయాంలో. మరి ఈరోజు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్క సంవత్సరానికే 4,000 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడి బాగోగుల పట్ల, పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేదానికి మన మనస్సున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరితపిస్తున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే నెట్వర్క్ హాస్పిటల్స్ టీడీపీ హయాంలో మనం చూసుకున్నట్టయితే 748 ఉండేవి. మరి ఈరోజు జగనన్న హయాంలో మరి నెట్వర్క్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే 2,300కు పైగా ఈరోజు ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు మనం అందిస్తున్నాము. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జగనన్న పాలనలో క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి అటు ఉన్నటువంటి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ల వరకు కూడా మనం తీసుకున్నట్టయితే 17,000 కోట్లతో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కింద మరి హాస్పిటల్ల రూపురేఖలు మారుతూ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ దేశానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న పాలన, జగనన్న ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎవరు వినని విధంగా రిక్రూట్మెంట్స్లో ఒక చరిత్ర సృష్టిస్తూ 53,000కు పైగా కూడా రిక్రూట్మెంట్స్ని మరి చేసినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికే దక్కుతుంది అని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము.